నా స్టైల్లో బాదం పాలు నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేద్దాం పదండి. ఒక కప్పుతో బాదం పప్పు సగం వరకు అయితే జీడిపప్పు తీసుకున్నాను. మనం బాదం పప్పు ఎంత తీసుకుంటే అందులో సగం అయితే జీడిపప్పు తీసుకోవాలి. ఫ్లేమ్ లో పెట్టయితే వాటిని మంచిగా ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్ లోకి వేసుకొని 3 ఇలాచీలు, హాఫ్ కప్పు వరకు అయితే షుగర్ వేసుకున్నాను. మీరు షుగర్ ఎక్కువగా తింటే ఎక్కువగా వేసుకోండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా పౌడర్ చేసుకొని ఒక బాక్స్ లో అయితే స్టోర్ చేసుకుంటాను. నాకు కావాల్సినప్పుడు అయితే చేసుకొని తాగుతాను. ఇక్కడైతే నేను హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. హాఫ్ లీటర్ మిల్క్ అయితే హాఫ్ కప్ అయితే ఆ పౌడర్ వేసుకున్నాను. మంచిగా లమ్స్ ఏం లేకుండా అయితే కలిపేసుకున్నాను. నేను ఇక్కడ కాజు కూడా వేసుకున్నాను కాబట్టి ఒకవేళ మీకు కాజు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఓన్లీ బాదంతోనే చేసుకోండి. నాకు కాజు వేస్తే టేస్ట్ బాగుంటుంది కాబట్టి వేసుకున్నాను. అంతేనండి. మిల్క్ అయితే మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత కాసేపు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని బయటకు తీసుకొని అయితే గ్లాసెస్ లో అయితే వేసుకున్నాను. ఇంతకీ మీకు బాదం పాలు గోరువెచ్చగా ఉంటే ఇష్టమా, కూల్ గా ఉంటే ఇష్టమా? నాకైతే కూల్ గా ఉంటే ఇష్టం. చల్ల చల్లని బాదం పాలు అయితే తాగేసాను. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి.